నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్. పెందుర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. సిటీ కేబుల్ 2024 వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించిన విశాఖ కాకినాడ పెట్రోకెమికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజనల్ చైర్మన్ చొక్కాకుల వెంకట్రావు. సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ మొదలుపెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలో సంబరాలు జరుపుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమానికి అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ప్రజలకు వివరించారు. జీవీఎంసీ జోన్ 8 సుజాత నగర్ 97వ వార్డు గోపాలకృష్ణ నగర్ లో 2,30,00,000 రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ, గత 4.5 ఏళ్లలో పెందుర్తి నియోజకవర్గంలో ఏ ప్రభుత్వమూ చేయని అభివృద్ధి పనులు ఒక్క 97వ వార్డులో చేశామన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వార్డు ఇన్ఛార్జ్ మెంటి మహేష్, రాంబాబు, సన్నీ, జీబీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ 97వ వార్డుకి సంబంధించి సుమారుగా 2,30,00,000 రూపాయలు విలువ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. అన్ని ప్రాంతాలని కూడా సమానంగా ఇవాళ అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా 97వ వార్డుకి సంబంధించి అత్యధిక నిధులు కేటాయించడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా సప్తగిరి నగర్కి సంబంధించి ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి సప్తగిరి నగర్కి సంబంధించి 50 లక్షల రూపాయలు, అంటే ఒక 20,000 తక్కువ 50 లక్షల రూపాయలకి సంబంధించినటువంటి ఇంటర్నల్ బీటీ రోడ్స్ అన్నిటికి కూడా శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ఖచ్చితంగా సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళకి ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి సందర్భం చాలా సందర్భాల్లో నేను చెప్పాను ఈ విషయాన్ని. ఒక పక్క రూరల్ ప్రాంతంలో కానీ మన అర్బన్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా ఏదైతే ఉందో సుజాత నగర్ బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం, ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ వీళ్ళకి సంక్షేమ కార్యక్రమాల లబ్ధి తక్కువ ఉంటుంది కాబట్టి మరింత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని 97వ వార్డుని ఎక్కువగా అభివృద్ధి చేసేయడానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు షేక్ మౌలా. పెందుర్తి నియోజకవర్గం సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు షేక్ మౌలా సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. 40 ఏళ్ల మౌలా రాజకీయ ప్రస్థానం ద్రోణంరాజు సత్యనారాయణ ఆశీస్సులతో మొదలై అనేక రాజకీయ పదవులు అలంకరించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా, ముస్లిం సంఘం నాయకునిగా బాధ్యతలు నిర్వహించారు. షేక్ మౌలా మృతితో రాజకీయ పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విశాఖలో సంగం సరత్ థియేటర్ వద్ద సినీ నటుడు మహేష్ బాబు ఫ్యాన్స్ సందడి చేశారు. థియేటర్ వద్ద అభిమానులు డాన్సులతో హోరెత్తించారు. మహేష్ బాబు తన సినీ ప్రస్థానం మొదలుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ సిటీ వైడ్ సినీ నటుడు కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ మద్ది రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తమ అభిమాన నటుడు సినీ ప్రస్థానంలో అడుగుపెట్టి నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. సంగం సరత్ థియేటర్ కు విచ్చేసిన అభిమానులకి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ఆనందంగా జరుపుకోవాల్సిన ఈ వేడుకల్లో కొంత అసంతృప్తి నెలకొందన్నారు. ఘట్టమనేని కుటుంబానికి తామంతా అభిమానులమని, కొన్ని రోజులుగా మహేష్ బాబు పిఏ విశ్వ తమకు అడ్డంకులు సృష్టిస్తూ ఫ్యాన్స్ మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్లను వేధిస్తూ అభిమానులకు ఇచ్చే టికెట్ల విషయంలో అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు ఆపాలని, మహేష్ బాబు అభిమానులతో కలిసికట్టుగా పనిచేయాలని వారంతా కోరారు. అనంతరం థియేటర్ వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారీ కేక్లు ఏర్పాటు చేసి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కట్ చేశారు. అలాగే మహేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. థియేటర్ వద్దకు చేరుకున్న అభిమానులు గుంటూరు కారం హిట్ అంటూ కేకలు వేస్తూ తమ అభిమాన హీరో పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. విశాఖ సిటీవేడ్ మహేష్ బాబు అసోసియేషన్ డైమండ్ పార్క్ మధ్య రాజశేఖర్ రెడ్డిని ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. మా ప్రిన్స్ మహేష్ బాబు గారు, ఘట్టంనేని వంశానికి చెందిన ప్రిన్స్ మహేష్ బాబు గారు హీరోగా పరిచయం అయ్యి 25 సంవత్సరాలు ఈ రోజుకి జరిగింది. అందువల్ల ఈ సంబరాలు జరుగుతున్నాయి. నేను ఇంతటి ఆనందంగా జరగవలసిన ఈ సంబరాల్ని మేము చాలా బాధాకరంగా చేసుకుంటున్నాం. ఎందువలన అంటే మేము ఘట్టంనేని వంశానికి మేము తరతరాల నుంచి మా ఫ్యామిలీ కానీ, ఇక్కడ ఉన్న అందరు ఫ్యామిలీ తల్లిదండ్రులు కానీ అందరూ ఘట్టంనేని అభిమానులకి, విశాఖపట్నానికి మహేష్ బాబు గారికి, కృష్ణ గారికి ఒక చరిత్ర ఉంది.
దయచేసి ఆ చరిత్రని మీరు ఎవరూ చెడగొట్టద్దు. డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్లు చేసి మాకు 3 థియేటర్లు ఇవ్వండి, అభిమానులకు టికెట్లు ఇవ్వద్దు అని చెప్పే సంస్కృతి ఇప్పుడున్న మహేష్ బాబు గారు పిఏ గారు అవనివ్వండి, నమ్రత గారు పర్సనల్ పిఏ గారు అవనివ్వండి, ఇద్దరు ఒకటే. మా ఫ్యాన్స్ మధ్యన గొడవలు పెడుతూ అతను ఒక 3వ వర్గాన్ని తయారు చేస్తూ మాకు ఇక్కడ చాలా న్యూసెన్స్గా అవుతుంది. ఇన్నాళ్ళు మహేష్ బాబు సినిమా అంటే సంబరం చేసుకునే వాళ్ళమే. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే విశాఖపట్నం సిటీలో బాబు విశ్వ గారు మేము బాధతో మీకు విన్నవించుకుంటున్నాం. దయచేసి విశాఖపట్నం ఘట్టమనేని అభిమానుల గురించి నీకు తెలియకపోతే నువ్వు నమ్రత గారికి ఏం చెప్తున్నావు మాకైతే తెలియదు. కానీ నమ్రత గారి భర్త గారైన మహేష్ బాబు గారు ఉన్నారు. విశాఖపట్నం ఫ్యాన్స్ గురించి సార్ని అడిగితే చాలా చక్కగా నీకు వివరిస్తారు. నువ్వు మొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి అభిమానులకు టికెట్లు ఇవ్వద్దన్న ధైర్యం నీకు ఎలాగొచ్చిందో విశాఖపట్నం అభిమానులకి అర్థం కావట్లేదు. నువ్వు డైరెక్ట్గా విశాఖపట్నం అభిమానులే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాలోని తెలంగాణ జిల్లాల్లో కూడా నువ్వు ప్రతి జిల్లాలో వచ్చిన రోజు సినిమాకి సెకండరీజులు వేసుకొని డబ్బులు సంపాదించుకో. నువ్వు ప్రతి సినిమాకి కూడా ప్రతి జిల్లాలో నువ్వు ఏలు పెడుతున్నావు. ప్రతి జిల్లాలో కూడా నువ్వు ఎక్కడైతే నువ్వు ఈ మహేష్ బాబు గారితో చెప్తామని చెప్పి ప్రతి జిల్లా వెనకడుగు వేస్తున్నారు. మొట్టమొదటిసారిగా విశాఖ జిల్లా నుంచి ఈ మధ్య రాజశేఖర రెడ్డి ప్రెసిడెంట్ అడిగేసి నీకు వ్యతిరేకంగా కాదు, నువ్వు చేస్తుంది తప్పు అని మేము చెప్తున్నాం. ఈసారి అవాకులు చవాకులు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర విశ్వ గారు మీకే చెప్తున్నాం, మీరు అవాకులు చవాకులు నీకు ట్విట్టర్లో ఉన్నావు, నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకో. నువ్వు ఈ ఫ్యాన్స్ కానోళ్ళు తీసుకెళ్ళి మహేష్ బాబు దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయించుకో. విశాఖపట్నం అభిమానులు కానీ విశాఖపట్నం ప్రెసిడెంట్లు కానీ నువ్వు కెలికినట్లయితే మహేష్ బాబు గారు బాంబర్ది సుధీర్ బాబుకి పిఏకి ఏ గతి పట్టిందో విశాఖపట్నం జిల్లాలో నీకు కూడా అదే గతి పడుతుంది. అది మాత్రం నువ్వు ఆలోచించుకో. నీకు ఇది 4వసారి మేము చెప్తున్నాం, నువ్వు వినిపించుకోవట్లేదు. నిన్న కాకముందు విశాఖ కాకినాడ పెట్రోకెమికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజనల్ చైర్మన్ చొకాకుల వెంకట్రావు సిటీ కేబుల్ న్యూస్ 2024 వార్షిక క్యాలెండర్ సీతమ్మదారిలో ఉన్న తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా సిటీ కేబుల్ న్యూస్ అన్ని వర్గాల ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుందన్నారు. సిటీ కేబుల్ దినదిన అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ న్యూస్ ఛానల్ ప్రతినిధి బొడ్డేటి ఆనంద్ సిబ్బంది పాల్గొన్నారు. 30వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భాన ఏదైతే సిటీ కేబుల్ ఉందో వారికి మా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక మున్ముందు కూడా ఏదైతే ఈ సిటీ కేబుల్ ఉందో ఈ విశాఖ నగరంలో జరుగుతున్నటువంటి మంచి పనుల గురించి, ఎందుకంటే ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అందిస్తున్నటువంటి మంచి పనుల గురించి ఇక మంచిగా తెలియపరచాలని, అక్కడ ఏమైనా సరే లోటుపాట్లు ఉంటే అది అధికారుల దృష్టికి తెచ్చి ప్రజలకి మంచి చేకూరేటట్టు మరి సిటీ కేబుల్ పనిచేయవలసిందిగా నేను మరొక్కసారి ఈ 30 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భాన నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మున్ముందు కూడా మంచి వార్తలను ప్రచురించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమునిపట్నం నియోజకవర్గం సంగివలస గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాల్లో ఏమాత్రం పసలేదని విశాఖ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చేసిన ప్రసంగంపై ఎద్దేవా చేశారు. విశాఖ నగరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజలందరినీ మాయ చేసి ఈసారి ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మాయమాటలు చెప్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలకు 175 సీట్లు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి సభలో ఒక్క మాట మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో 94 లక్షల ఎకరాల సాగుకు నిరంతరం నీరును అందించారన్నారు.
వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసేసి 27 పథకాలు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సంకారం అని చెప్పి ఉత్తరాంధ్రలో ఆయన సిద్ధం అనే నామకరణం చేసి ఈ ఎన్నికల సంకారాన్ని పూరించారు. ఇదిగా ఆ సంకారం వల్లి ఫోజుకు పెట్టినట్టుగా అనిపించింది మాకైతేనే. ఆయన ఎక్కడ అది దాంట్లో సౌండ్ వచ్చినట్టుగా ఏమి అనిపించలే. అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా మీ సభ పేరు పెట్టారు సిద్ధం అని. ఖచ్చితంగా మొన్న ఒక సామాన్య ప్రజలు అన్నమాట ఏంటంటే ప్రజలు కుర్చీ మడత పెట్టి నిన్ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, తరిమి వేయడానికి సిద్ధంగా ఉన్నారని మన ఒక సామాన్య వ్యక్తి చెప్పాడు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధంగా ఉండండి. మీ బిసాని మీ బ్యాగులన్నీ సర్ది ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధం కండి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఎక్కడ కూడా ఆ మాటలో పసలేదు. రొటీన్గా ఎక్కడ ఏమాత్రం అంటే మాట్లాడే దాంట్లో ఎక్కడైనా ఒక ఎన్నికల సహకారం కంటే ఎలా ఉండాలండి, అది అందులో పంచి ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా ఏమాత్రం ఆ పంచ్ అనేది కనిపించలే. అందుకే అంటాం ఆ శంకారాం సభలో ఆ సంఘం మాత్రం పూరించడం జరగలేదు, కేవలం ఫోటో ఫోజ్ మాత్రం ఇచ్చారని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే అరిగిపోయిన టేప్ రికార్డు లాగా చెప్పిందే చెప్పి నేను మేనిఫెస్టోలో 90% 99% పెట్టేశానని చెప్పి ఎక్కడ కూడా అంటే అడిగిపోయిన టేప్ రికార్డులా జరిగిందని చెప్పేసి అడిగిపోయిన టేప్ రికార్డు ఎలా చెప్తుందండి? చెప్పిందే చెప్తుంటది, అందులో కొత్తదనం లేదు. కనుక మళ్ళీ ఇంకో కొత్త మాట ఏంటంటే, కొత్త మాట ఇది పాత మాటే, 175కి 175 అని. ఏంటి 175కి 175? 175కి 170 అయితే వచ్చేసినట్టు అయితే మరి ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ లో మీరు ఎందుకు మేము ఓడిపోయినా సరే నాకేం బాధ లేదు నేను వెళ్ళిపోతానని చెప్పి అన్నారు? ఆ మాటలు బట్టే అర్థమవుతుంది కదా. మీరు అన్న మాటలు బట్టే ప్రతి ఒక్కరికి అర్థమైంది ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి. మీకు ఎప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అయితే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం సాధ్యపడదని విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొయ్య ప్రసాద్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విశాఖ నగరంలో హోటల్లో ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రంతో మాట్లాడలేదన్నారు. ఇలాంటి నైవంచుకునికి రాష్ట్ర ప్రజలందరూ గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ మాటలను ప్రజలు నమ్మొద్దని ప్రసాద్ రెడ్డి ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రంలో మనందరం ఉన్నాం. ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. కానీ గడిచిన 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న 2 పార్టీలు కూడా, అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా ప్రజలకి ఏ విధంగా అన్యాయం చేశాయో స్పష్టంగా బలమైన ప్రతిపక్ష నాయకురాలుగా పిసిసి కమిటీ అధ్యక్షురాలుగా నూతనంగా నియమితులైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు అద్భుతంగా ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాల్ని ప్రజలకు తెలియజేయడంలో పూర్తిగా విజయవంతమయ్యాయని చెప్పి ఇవాళ సగౌరవంగా మీ అందరికీ కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ముఖ్యంగా మీకు తెలుసు, గడిచిన 10 ఏళ్లుగా గతంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా కలిసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ఇచ్చినటువంటి స్పష్టమైన హామీలు కూడా సాధించలేని ఒక దద్దమ్మ పార్టీలుగా అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయని చెప్పడానికి మరి ఏమాత్రం కూడా వెనకాడాల్సిన పర్లేదని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా షర్మిలమ్మ గారు ఏనాడైతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులయ్యారో స్పష్టంగా చెప్పారు. బీజేపీ అంటే నిర్వచనం బ్రహ్మాండంగా చెప్పారు. బి అంటే బాబు అని, జే అంటే జగన్ అని, పి అంటే పవన్ అని,
బీజేపీ ఆ బీజేపీ ఈ బీజేపీ కావాలనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇవాళ ఇక్కడ వేసే ఓటు ప్రత్యేక హోదా వద్దు అనుకుంటేనే ఈవేళ టీడీపీకి కానీ పవన్ కళ్యాణ్ జనసేనకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఓటేసే పరిస్థితి ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషను అయిపోవాలనుకుంటే ఆ పార్టీలకు ఓటేయాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా ఉండాలంటే ఆ రెండు బీజేపీలకు ఓటేయాలి. విభజన చట్టంలో స్పష్టమైన హామీలు, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుధీర్ శ్రవంతి కానీ మరి విభజన చట్టంలో ఉన్నటువంటి బుందేల్ఖండ్ తరహా 26,000 కోట్ల ఆర్థిక ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా అటకెక్కే పరిస్థితి మనకు కనబడుతున్నది. ఈ 10 ఏళ్ళు ఈ రెండు పార్టీలు వల్ల జరిగే నష్టం చాలా లక్షల కోట్లు ఉందన్నది స్పష్టంగా తెలియజేసుకోవాల్సిన పరిస్థితి వల్ల ఉంది. అందుకే షర్మిలమ్మ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర ప్రజానికం ఆలోచించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి మరి 20 కోట్లు రావాల్సిన ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఆ 20 కోట్ల ఉద్యోగాలు ఇవాళ దేశవ్యాప్తంగా వచ్చుంటే మన రాష్ట్రానికి ఈపాటికే 2 కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలా. ఏ లెక్కను లెక్కేసుకున్నా 5 కోట్ల ప్రజానికి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్ని సాధువులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈవేళ 10 లక్షల కోట్ల అప్పుల పాలైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బహుశా అంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు. 2 రాజకీయ పార్టీలు కూడా రెండు అధికారులు ఉన్న పార్టీలు 2 కూడా సర్వనాశనం చేశాయని చెప్పడానికి వాళ్ళే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, చంద్రబాబు నాయుడు ఆనాడు 3 లక్షల కోట్లు అప్పు చేశాడు, రాష్ట్రాన్ని ముంచేశాడు, ప్రత్యేక హోదా తేలేకపోయాడు, రైల్వే జోన్ తేలేకపోయాడు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాడు, విభజన చట్టంలోని ఏ హామీని సాధించలేకపోయాడని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు చెప్తాడు 5 లక్షల కోట్లు అప్పు చేశాడు, రాష్ట్రాన్ని లూటీ చేశాడు అని అతను. ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన మత్స్యకారులను ఏపీ ప్రభుత్వం సత్వరమే ఆదుకుందని, ప్రమాదం జరిగిన 2 రోజుల్లోనే బాధితులకు పరిహారం చెక్కులను అందజేసి అండగా నిలిచిందని విశాఖ డాల్ఫిన్ బోట్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చింతపల్లి వీర్రాజు అన్నారు. ఫిషింగ్ హార్బర్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని, ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సాయం అందిస్తోందని అన్నారు. ప్రమాదం జరిగిన గంటలోని విలువలో 80% పరిహారం సీఎం ఇవ్వడం గొప్ప విషయమన్నారు. కళాశీలకు 10,000 పరిహారం అందించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన మత్స్యకారుల బకాయిలు కూడా చెల్లిస్తామని అన్నారని, త్వరలోనే ఆ బకాయిలు కూడా విడుదల చేస్తే బోటు యజమానులు కొంతమేర ఉపశమనం పొందుతారని చెప్పారు. బోటు ఓనర్లు బోటు ఫిషింగ్లకి చాలా ఇబ్బందులు పడి జట్టీను చాలా వరకు బోట్లు కట్టి ఉండడంతో ఆ టైంలో 11వ నెల 19వ తారీఖు ఆ రోజున ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది బోట్లకి. అందులో చాలా బోట్లు చాలా పెద్ద ఎత్తున భారీ నష్టం వచ్చింది బోటు ఓనర్లు. దానివల్ల బోటు ఓనర్లు చాలా వరకు సఫర్ అయ్యారు. అవి బోటు ఓనర్లు ప్రభుత్వాన్ని చాలా వరకు అడగగా మాకు ఈ నష్టపరిహారం ఎలాగైనా సరే ప్రభుత్వం చేయూతనిచ్చి మాకు ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముందుకొచ్చి చాలా వరకు న్యాయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బోటు అకౌంట్కి ఎంత నష్టం వచ్చిందో సర్వే చేసి భారీ మొత్తాన్ని ఇప్పించుకోవాలని కోరి కింద రాజకీయ నాయకులు దగ్గరుండి వాళ్ళకి అప్పచెప్పి మాకు సదా అన్ని వివరాలు బాగా తీసుకొని మాకు బోటు ఓనర్లకి చాలా వరకు న్యాయం జరిగింది. ఎందుకంటే బోట్లు మొత్తం 49 బోట్లు ఫైర్ యాక్షన్ అయిగా 29 బోట్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి, పూర్తి కాలిపోయి మునిగిపోయి కిందకి సింక్ అయిపోయాయి. మిగతా బోట్లు డ్యామేజ్లు అయ్యాయి.
చిన్న పెద్ద ఉన్నాయి. అలాంటి అన్ని సర్వే చేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా దగ్గరుండి వారికి ఒక్కొక్క బోటుకి బాగా భారీ నష్టం వచ్చిన బోటుకి 32 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత బోటుకి 28, అలాగా 26, 25 అలాగా ఇచ్చుకొచ్చి ఆ వేరియేషన్ అంటే బోటు ఎంత నష్టపోయిందో అది వేరియేషన్ వేసి దాని మీద డిమాండ్ ఇది చేసి లెక్కలేసి వాళ్ళకి ఇంత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆర్డర్ వేసి ఇవ్వడం జరిగింది. అలాగే బోటు డ్యామేజ్ బోట్లకి ఈ 19 బోట్లకు కూడా ఎంత డ్యామేజ్ అయ్యో ఆడికి కూడా 4 లక్షలు 5 లక్షలు ఒక 8, 9, 10, 12 వరకు కూడా వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఫర్దర్గా ఇప్పుడు బోటు ఓనర్లకి చాలా వరకు మంచి చేశారు, సంతోషం. కాకపోతే ఏంటంటే ఫుల్ బోటు కట్టుకోవడానికి 60 లక్షలు 50 లక్షలు అవుతుంది. కనీసం మళ్ళీ సెకండ్ హ్యాండ్ బోట్లు కట్టుకొని వాడు జీవనోపాధికి వెళ్ళడానికి అవకాశం కల్పించారని ప్రభుత్వం చాలా వరకు మేము మంచిగా కోరడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే అలాగే బోటు ఓనర్లు వాళ్ళకి డబ్బులు వచ్చాయి, వాళ్ళు పర్వాలేదండి, మరి బోటుకు వెళ్ళే కళాశాలకి ఇప్పుడు 8 రోజులు 10 రోజులు ఇక్కడ ఒడ్డున ఉండవలసి వస్తుంది. ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది, ఒక్కొక్క బోటుని నమ్ముకొని అందరూ ఉన్నాము. మరి ఎటువల్లే వెళ్ళిపోతే మళ్ళీ ఆ బోట్లు మాకు రావడానికి అవకాశం ఉండదు. అందుగురించి మాకు కూడా ప్రభుత్వం ద్వారాగా యూనియన్ అసోసియేషన్ వారు మాకు మత్స్యకారులకి బోటు 8 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని మేము కోరడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం ముందుకొచ్చి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పేసి అది కూడా ఆర్డర్ వచ్చింది. అది కూడా సకాలంలోనూ ఇవ్వడం జరిగింది. అందరికీ డబ్బులు అందాయి. దానివల్ల మాకు చాలా కళాశాలలు కూడా చాలా సంతోషపడ్డారు. దీనివల్ల వైశాఖి దివ్యాంగ విద్యార్థి సేవా చారిటబుల్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవ వేడుకలు నగరంలో వెంకోజీపాలెం వద్ద ఉన్న సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుమారు 250 మంది దివ్యాంగ విద్యార్థులకు బ్రెయిలీ వాచ్లు అందజేశారు. అలాగే దివ్యాంగ విద్యార్థులకు పౌష్టికాహార పంపిణీ కొరకు తమ ట్రస్ట్ ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తోందని సంస్థ ప్రతినిధి శ్రీమన్నారాయణ తెలిపారు. వైశాఖి దివ్యాంగ విద్యార్థి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఉద్యోగస్తులు ప్రధానంగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, నేవీ ఎంఈఎస్ వాళ్ళు, లోకల్ ఉండే ఉద్యోగస్తుల్లో చాలామంది కూడా అందరూ సంఘీభావం ఏర్పడి ఆ నలుగురు సినిమాతో స్ఫూర్తి పొంది ఆ నలుగురు చేసినట్టుగానే ఎవరైనా కాస్త సంఘంలో అవసరమైన వాళ్ళకి చేద్దామని చెప్పేసి ప్రత్యేకంగా దివ్యాంగులకి వారికి ఇబ్బందులు అధికంగా ఉంటాయి. అందులో విద్యార్థులకి ఎదగాలి అని అంటే వారికి సహకారం అవసరమైన ఉద్దేశంతో 2004లో ఇది స్థాపించడం జరిగింది. నేటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3 సార్లు 5 సంవత్సరాలకు ఒకసారి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ రోజున కూడా యానివర్సరీ జూబిలీ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ రోజున సుమారుగా 250 మందికి దివ్యాంగ విద్యార్థులకు బ్రెయిలీ వాచ్లు ఇస్తున్నాం. అలాగే కొంతమందికి పబ్లిక్ పరీక్షలకి ప్రవేశం చేస్తున్న వారికి టాకెటివ్ వాచ్లు కూడా ఇస్తున్నాం. మా తాలూకు ధ్యేయం ఏంటంటే దివ్యాంగులకి విద్యలో ఇబ్బంది పడకుండా ఉండాలి, అలాగే వారి తాలూకు ఆరోగ్యం బాగుండాలని అంటే వారికి పౌష్టికాహారం కావాలా. దీనికి స్ఫూర్తిగా ఏం చేస్తున్నాం అంటే మా సంస్థ తరపున ప్రతి నెలకి ఒక దివ్యాంగ పాఠశాలకు వెళ్ళి మన తాలూకు జిల్లాలో కానీ, మన తాలూకు ఈస్ట్ గోదావరి జిల్లాలో కానీ, విజయనగరం జిల్లాలో కానీ నెలకి ఒక పర్యాయం పాఠశాలకు వెళ్ళి అక్కడ వారి కోసం ఇబ్బంది లేకుండా వండి వార్చి వాళ్ళకి వడ్డిస్తున్నాం. జ్ఞానపురంలో ఉన్న సెయింట్ పీటర్స్ చర్చ్ గ్రౌండ్స్ లో ఈ నెల 24వ తేదీ నుంచి జరుగుతున్న సెయింట్ మదర్ తెరిసా మెమోరియల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ ఆదివారం సాయంత్రంతో ముగించారు. విశాఖ మైనార్టీ నేత యాండ్రపు వికిలేష్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జ్ఞానపురంలోని సెయింట్ పీటర్స్ చర్చ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెవరెండ్ మల్లవరపు ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురుషులకు క్రికెట్ టోర్నమెంట్, బాలికలకు త్రోబాల్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. దాదాపు నెల రోజుల పాటు ఈ యొక్క టోర్నమెంట్ సెయింట్ మదర్ తెరేసా మెమోరియల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ ఎక్సర్సైజ్ మొత్తం జరిగి ఉన్నది. మొదటగా ప్రతి ఒక్క విశాఖపట్నంలో ఉన్న క్రైస్తవులు
రోమన్ క్యాథలిక్ దాదాపు 1,00,000 మంది ఉన్నారు. 23 ప్యారిష్లు ఉన్నాయి. 25 పైన ఇన్స్టిట్యూషన్ కాలేజెస్ ఇవన్నీ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ముందుండి నడిపించాలి స్పోర్ట్స్లో అనే ఉద్దేశంతో మేము ఈ యొక్క టోర్నమెంట్ అనేది ఫాదర్స్ అందరూ కూడా సిస్టర్స్ అందరూ సపోర్ట్తో ముందుకు తీసుకెళ్ళి ఉన్నాం. అన్ని ప్యారిష్ల నుంచి కూడా క్రికెట్ దాదాపు 18 టీంలు వచ్చాయి. అదేవిధంగా 6 టీములు త్రోబాల్ కూడా వచ్చి ఉన్నాయి. 5-6 రోజుల నుంచి 23వ తారీఖు మొదలైన ఇనాగ్రేషన్ నుంచి ఈరోజు 28 వరకు దాదాపు ప్రతి ప్యారిష్ నుంచి కూడా ఫాదర్స్ సిస్టర్స్ కాలేజ్ అందరూ వచ్చి సపోర్ట్ చేసి ఈ యొక్క విజయవంతంగా చేసి ఉన్నారు. ఈరోజు గ్రాండ్ ఫినాలీలో మనకి త్రోబాల్లో గాజువాక వర్సెస్ మల్కాపురం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఈ రెండు తలబడగా విన్నర్స్గా సెయింట్ ఆన్స్ కాలేజ్ మల్కాపురం త్రోబాల్, అదేవిధంగా రన్నర్స్గా త్రోబాల్ గాజువాక ప్యారిష్ అనేది గెలిచి ఉన్నారు. క్రికెట్కి వచ్చినప్పటికీ మల్కాపురం సెయింట్ జోసెఫ్ ద వర్కర్ చర్చ్ ప్రదీప్ ఫాదర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అంతా కూడా రన్నర్స్ అప్గా ముందుకెళ్ళి ఉన్నారు. అదేవిధంగా విన్నర్స్గా జాన్ ప్రకాష్ ఫాదర్ గారు వారి బృందం ప్రతి ఒక్కరు కూడా సెయింట్ పీటర్స్ కెథడ్రల్ వారు విన్నర్స్గా నిలిచి ఉన్నారు. ప్రజల అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణం జరుగుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని జీవీఎంసీ 70వ వార్డు చట్టివానిపాలెంకి చెందిన గ్రామ పెద్ద కృష్ణ, స్థానిక బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ కమిటీ ప్రతినిధులు, రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో గ్రామ ఖండానికి చెందిన చెరువు భాగంలో నిర్మాణం చేయొద్దని కోర్టు ప్రభుత్వం ఒకవైపు చెబుతున్నా భూ అక్రమదారులు ఈ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్ అధికారుల అండతో ఈ చెరువులో అక్రమ నిర్మాణం సాగిస్తున్నారని ఆరోపించారు. జిరాయితీ సర్వే నంబర్ 79/1 నంబర్ను చూపించి 78/1లో అనధికార నిర్మాణం చేస్తున్నారని, దీనిపై గ్రామ ప్రజలంతా ఒకటే నిలదీసిన మొండిగా నిర్మాణం సాగిస్తున్నారన్నారు. ఈ విషయంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్టు తెలిసిందని స్థానిక నాయకులు చెట్టి గోపి తెలిపారు. సమావేశంలో స్థానిక గ్రామ పెద్దలు తమ్మునాయుడు, కె నాగేశ్వరరావు, ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అర్జీ పెట్టుకుంటే గతంలో అధికారులు వచ్చి దాన్ని డిస్మేటిల్ చేసి అది అసలు గ్రామ కంఠం అని చెప్పి సర్వే నెంబర్ రాంగ్ వేశారని చెప్పి వాళ్ళేమో వాళ్ళ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా ప్లాన్ కూడా వాళ్ళని తీసేయడం జరిగింది. ప్లాన్ ఇవ్వడం జరగలేదు. దాన్ని ఏమో రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొని వచ్చి దాన్ని కన్స్ట్రక్షన్ చేయడం మళ్ళీ మొదలు పెడుతున్నారు. సత్యనారాయణ వాళ్ళ పిల్లలు అంటే పిన్నాదు, ఇంకొక అబ్బాయి ఏమో వంశీ అని, తర్వాత కూతురిద్దరు సునీత అని సత్య అని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నిన్న మేము వెళ్ళి మామూలుగా అడిగాం, ఇది మంచి పద్ధతి కాదు, ఎందుకలా చేస్తున్నారు, ఇది గ్రామానికి సంబంధించింది కదా అంటే, లేదు మా భూమి ఇక్కడ పోయింది, మేము అక్కడే మా ల్యాండ్ ఉంది, కొంత 100 గజాలు ఉండిపోయింది, దానివల్ల మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాం, ఎవరు చెప్పినా కూడా మేము ఉరుకుడు చందుతో మాట్లాడాం. చందు మాకు గట్టి హామీ ఇచ్చాడు, రేపు ఎమ్మెల్యే కూడా గెలిచిన తర్వాత మీరు మా సంగతి ఉంటే మేము చూపిస్తాం అని మమ్మల్ని బాగా బెదిరించడం జరిగితే మేము నిన్నేమో కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, ఏసీపీ గారు చెప్పినా కూడా అధికారులు మరి స్పందించలేదు. మరి నిన్న సెలవునో ఏమనో రాలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వీస్తున్నారన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్. పెందుర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. సిటీ కేబుల్ 2024 వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించిన విశాఖ కాకినాడ పెట్రోకెమికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజనల్ చైర్మన్ చొక్కాకుల వెంకట్రావు. సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ మొదలుపెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలో సంబరాలు జరుపుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.